నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ప్రజా సంకల్ప యాత్రకు 6 సంవత్సరాలు పూర్తి సంబరాలు జరుపుతున్న వైసీపీ నాయకులు కర్నూలు జిల్లాలో ఘనంగా జరుగుతున్న బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం బాబుతోనే అభివృద్ధి అన్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి కళ్యాణదుర్గంలో విషాద సంఘటన అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య టపాసుల అమ్మకాల స్టాక్ పాయింట్లను తనిఖీ చేస్తున్న సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచనలు ప్రజా సంకల్పం పాదయాత్ర మొదలుపెట్టి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుత్తిలో గాంధీ చౌక్ వద్ద వైసీపీ పట్టణ కన్వీనర్ పీరా ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జగనన్న పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ప్రజలకు చేరువైందని వైసీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి గుత్తి మండలం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వన్నూరు బి హాజరయ్యారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుప్పంలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆత్రేయపురం గ్రామానికి చెందిన సాయితేజ అనే యువకుడు దొంగతనాలకు పాల్పడుతున్నాడని, ఇప్పటికీ సాయితేజపై సుమారు 30కి పైగా కేసులు నమోదయ్యాయని కుప్పం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుప్పం అర్బన్ సిఐ శ్రీధర్ తెలియజేశారు. రాజమండ్రి నుంచి కుప్పం వరకు మ్యాప్ ఆధారంగా దొంగతనాలు చేస్తున్నాడని, ఇప్పుడు కొత్తగా కుప్పంలో 2 దుకాణాల్లో సాయితేజ దొంగతనాలు చేశాడని వెల్లడించారు. అతడి వద్ద నుంచి కారు, 30,000 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. చెందిన ఆత్రేయపురం మండలం చెందిన కరుటూరి సాయి తేజ అనే వ్యక్తి వయసు 22 సంవత్సరాలు ఉంటుంది. ఇతని చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి ఇతన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల 6వ తరగతిలోనే ఎడ్యుకేషన్ స్టాప్ చేసేసినాడు. వెంటనే బయటకు వచ్చేసి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి షాప్ షట్టర్స్ లిఫ్టింగ్ చేసుకుంటూ దొంగతనాలు చేయడానికి అలవాటు పడినాడు. ఇతని మీద రాష్ట్రంలో సుమారు 30 వరకు కేసులు నమోదై ఉన్నాయి. ఇతను బాల నేరస్తుడిగా ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత మరి కూడా దొంగతనాలకు అలవాటు పడినాడు. ఈ మధ్య కాలంలో కుప్పం అవుట్స్కట్స్లో ఒక షాపు, టీవీ షాప్ షట్టర్ లిఫ్ట్ చేసేసి అందులో ఉన్న 4 సెల్ ఫోన్లు, 30,000 క్యాష్, అదేవిధంగా 2 టీవీలు దొంగతనం చేయడం జరిగింది. వీకోటలో 2 షాప్స్ చేయడం జరిగింది. సింగరాయకొండలో ఒక ల్యాప్టాప్, అదేవిధంగా కావలిలో ఒక కారు, ఈ విధంగా దొంగతనం చేసుకుంటూ ఇతను జీవనం సాగిస్తున్నాడు. ఇతను ఇంకోటి ఏమంటే ఒక నోట్బుక్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ నోట్బుక్లో సుమారు ఒక 100 పట్టణాల వరకు, హైవేలో ఉన్న పట్టణాల వరకు పేర్లన్నీ రాసుకోవడం జరిగింది. ఏ పట్టణాల్లో అయితే అతను అఫెన్సెస్ కంప్లీట్ చేస్తాడో అవి రౌండ్ ఆఫ్ చేయడము, తర్వాత నెక్స్ట్ వేరే ఊరికి పోవడం చేస్తాడు. అందులో కుప్పం కూడా ఉంది, కుప్పంలో అఫెన్స్ కంప్లీట్ చేస్తున్నాడు. ఇదే కాకుండా ఇతను ఒక మ్యాప్ కూడా పెట్టుకున్నాడు, ఆంధ్రప్రదేశ్కి చెందిన మ్యాప్ కూడా పెట్టుకున్నాడు. దీంట్లో రూట్ వేసుకున్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ కావాలా, ఎక్కడికి పోవాలని చెప్పి. ఈ మ్యాప్ అదేవిధంగా ఈ నోట్బుక్ దీన్ని పెట్టుకొని అతను చాలా ప్రీ ప్లాన్డ్గా అఫెన్సెస్ చేయడం మొదలుపెట్టినాడు. రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ విశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు
డిఎస్పీ కలంనేని సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన సూచనల మేరకు మేము క్రైమ్ పార్టీతో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుంచి సెల్ ఫోన్లు 4 అదేవిధంగా కొంత నగదు ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని రిమాండ్ పంపడం జరిగింది. రాష్ట్రానికి చంద్రన్నే కావాలి, అనంతపురం జిల్లాకు ప్రభాకర్ చౌదరి కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ఈ విషయంపై మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని తరిమి కొడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్టపోయిందని, ఇలాంటి అరాచక పాలన మునుపెన్నడూ చూడలేదని ప్రభుత్వాన్ని దుయ్యపట్టారు. చంద్రబాబుతోనే ఏపీకి అన్ని విధాలా మేలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, సద్గురు రమణ, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మీరే కావాలని మేము కోరుకుంటాం. ఆయనతో కూడా నేను ఇట్లే మాట్లాడతాను. చంద్రబాబు అన్నతో మాకే ప్రభాకర్ చౌదరి అన్నీ కావాలని నేను చెప్పుకుంటాను. జనానికి ఏం చెప్తామంటే 4 ఏళ్ళు ప్రతిపక్షంలో మనం చేసే పని చాలా చేసినాం. 5 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎన్ని 100 సార్లు వచ్చాం, చాలా చేసినాం. ప్రజలకు చెప్పాలా, ఈయన మెజార్టీ రాలేదు, ఆయన చాలా బాధ ఉంది మన ఊరి మీద. ఇంత పని చేస్తే బ్రిడ్జ్ మనమే కట్టించాం, చూసినావు కదా, జగన్ పేరు వేసుకున్నారు. ఎలక్షన్లు వచ్చినా స్లాబ్ వేయలే, అయిపోయింది. ఈ రోడ్డు నేనే ఇచ్చా, మరాఠీ వాళ్ళకి మనమే చేశాం, పట్టాలు నేనే ఇచ్చా, అన్ని మొత్తం మాండి చెప్పలేదు, నీళ్లు మనమే ఇచ్చినాం. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని ముదిగల్లు గ్రామానికి చెందిన రైతు బొమ్మన్న ఆదివారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రైతు బొమ్మన్న కొడుకు మహేష్ మాట్లాడుతూ, పంటలు పండగ చేసిన అప్పులు తీర్చలేక, అలాగే అనారోగ్య కారణాల వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నానికి రైతు బోర్ లేపించి చాలా ఇబ్బంది పాలున్నాడు. అప్పులు ఎక్కువైపోయినాయి, సమస్యలు, ఆర్థిక సమస్యలు, హెల్త్ కూడా బాగలేదు. మొన్న రీసెంట్గా నడుపుకొడికి అంతా ఇంత పెట్టుకొచ్చినాడు, అది కూడా ఎక్కువైపోయింది. ఇంకా నాకే చూసేవాళ్ళు లేరని చెప్పి ఏదో ఒకటి చేసేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నది రైతు ఆత్మహత్య, బోర్ లేపించినాడు, అప్పులు ఎక్కువైపోయినాయి. అప్పుల వల్లే ఆత్మహత్య. అనంతపురం జిల్లా పరిషత్ కేంద్రం వద్ద జగనన్న ప్రజా సంకల్ప యాత్ర విజయోత్సవ కార్యక్రమం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గిరిజమ్మ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నాడని, అనేక సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువస్తున్నాడని అన్నారు. ఏ ప్రభుత్వమూ చేయనంత అభివృద్ధి ఈనాడు మన జగనన్న ప్రభుత్వంలో జరుగుతుందని పేర్కొన్నారు. సామాజిక వర్గాన్ని మోసం చేసి పేద ప్రజలను ఏ విధంగా బంధాలు పాలు చేశారో, ఆ కష్టాలు ఆయన చేసినటువంటి అవినీతి ఎండగట్టడానికి ఆనాడు జగనన్న సంకల్పించి ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి, పాదయాత్రలో ఏదైతే పేదల కష్టాలు విన్నారో, చూశారో, జగనన్న నేను ఉన్నాను, విన్నాను, చేస్తానని చెప్పేసి ప్రతి ఒక్క పేదవాని కోసము ఈ రోజు 4.5 సంవత్సరాల కాలంలో ఎక్కడో ముందున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా ఈ రోజు సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నటువంటి కనుక మన జగనన్నకే దక్కుతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆనాడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరిని కూడా మోసం చేశారు, ప్రతి ఒక్కరిని కూడా వంచారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు పైగా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమ పథకాల తమాషాలు ఆపాలి అని అంటారు, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి అని అంటారు. ఎందుకు ఆపాలయ్యా చంద్రబాబు నాయుడు గారు? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు లేదు, యువతను మోసం చేస్తే, మహిళ
ఈరోజు జగనన్న చర్యలు చేపడతా ఉన్నారు. ఆనాడు జగనన్న పాదయాత్ర చేశారు కాబట్టి ఈరోజు వైద్య వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క పేదవాని దగ్గర కూడా డాక్టర్ వెళ్లి అక్కడ వాళ్ళకు ఏమి రోగం అయితే ఉంటుందో ఆ రోగాన్ని పరీక్షించి అవసరమైతే అత్యవసర సేవలు కూడా వాళ్ళు రిఫర్ చేసేలాగా ఈరోజు జగనన్న వైద్య వ్యవస్థలోనే ఆరోగ్యశ్రీలో 3,000కు పైగా కూడా ఆరోగ్య సేవలకు చేర్చి ప్రతి ఒక్క పేదవానికి ఆరోగ్యంగా ఉండాలని ఈరోజు జగనన్న ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆనాడు జగనన్న పాదయాత్రలో మహిళలకు మాట ఇచ్చారు. ఈరోజు వైఎస్ఆర్ ఆసరా ద్వారా డాక్టర్ సంఘాల చెల్లెమ్మలకు ప్రతి ఒక్క పథకాన్ని చేరుస్తూ సగానికి పైగా కూడా మహిళలకు లబ్ధి చేకూర్చేలాగా ఈరోజు జగనన్న తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో కూడా జగనన్న కేవలం ఒకే ఒక బటన్ నొక్కి మహిళల ఖాతాలలో డబ్బులు జమ అయ్యేలాగా పరిపాలన చేస్తూ ఈరోజు 50% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి స్థానిక సంస్థల్లో మహిళలకు రాజకీయంగా అవకాశాలు ఇస్తా ఉన్నారు. ఈరోజు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా, జడ్పీ చైర్మన్లుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఈరోజు మహిళలు ఉంటూ ఈరోజు రాజ్యాధికారంలో కూడా మహిళలకు అగ్రస్థానాన్ని ఇస్తూ సంక్షేమ పథకాలలో అగ్రతాంబూలం ఇస్తూ ఈరోజు జగనన్న మహిళా పక్షపాతిగా కూడా పరిపాలన చేస్తూ ఉన్నందుకు కూడా బీసీ మహిళలు కూడా ఈ సందర్భంగా సంక్షేమ సామ్రాట్ అయినటువంటి జగనన్నకు మరొకసారి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగనన్న ప్రజా సంకల్ప యాత్ర నేటితో 6 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అనంతపురం పట్టణ మున్సిపాలిటీ మేయర్ వసీం విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెప్పిందే చేస్తాం, చేసిందే చెప్తాం అనే నినాదంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పింది చెప్పినట్లుగా మేనిఫెస్టోలో ఉన్న అన్ని పథకాలు అమలు చేశారన్నారు. అంతేకాకుండా అనేక అభివృద్ధి పనులు అనంతపురంలో నేటికి జరుగుతున్నాయని నగర మేయర్ వసీం పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులందరూ కలిసి కార్యకర్తలతో చీకటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లో ఆయన ఏ విధంగా 600 హామీలతో ముందుకొచ్చారో 2014 నుంచి 19 వరకు కూడా ఆయన ఏ హామీతో నెరవేర్చారో రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ కానివ్వండి, ఉద్యోగులకు నిరుద్యోగులకు ఉద్యోగులు రక్షిస్తామని చెప్పిన ఉద్దేశంతో ఆయన ఏ విధంగా చెప్తున్నారో ఏది కూడా ఆయన చేయకపోవడం కూడా మనం ముందు కనిపిస్తాం. అప్పట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండి ప్రజల సమస్యలు కనుక్కోని చెప్పి ప్రజా సంకల్ప యాత్ర ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయల నుంచి ఇచ్చాపురం వరకు ఆయన బయలుదేరి ప్రతి ఒక్కరి సమస్య, పిల్లల సమస్య కానివ్వండి, మహిళల సమస్య కానివ్వండి, వృద్ధులు ప్రతి ఒక్కరి సమస్యను ఆయన స్వయాన చూసి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మీ అందరికీ అండగా ఉందని చెప్పడం జరిగింది. ఆ రోజు ఏ విధంగా ఆయన అధికారంలో రాగానే దాదాపు ఇప్పటికి 4.5 సంవత్సరాల్లో 99% హామీని నెరవేర్చిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈరోజు మహిళలకు పెద్దపీట వేసిన ఘనత కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విద్యా వైద్య రంగాల్లో కూడా ఏ విధంగా ఆయన ప్రాధాన్యత ఇస్తున్నాం మనం ముందుకు చూస్తున్నాం. ఈరోజు సామాజిక న్యాయం చేసినట్టు దేశ చరిత్రలోనూ కూడా ఎవరైనా ఉన్నారన్నట్టుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు ఇంటి వద్దగా పరిపాలన అందిస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి ఈరోజు అనంతపురం నగరంలోని కూడా ఎప్పుడు జరిగిన అభివృద్ధి ఈరోజు మన గౌరవ శాసనసభ అనంతపురం గారితో దాదాపు 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకుంటూ ముందుకు మీ అందరూ గమనించాలని కోరుకుంటూ గతానికి ఇప్పుడు చూసుకుంటే కన్నా ఈరోజు మన సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరున్న దేశంలో అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా 2024కి ఖచ్చితంగా 170 స్థానాలు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందరూ కూడా అండగా ఉండాలని తెలియజేసుకుంటూ మీ అందరూ. కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీమతి గౌరు చరితారెడ్డి పలు గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి టీడీపీ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పెద్దటేకూరు గ్రామ నాయకులు, కార్యకర్తలు, మండల పరిధిలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, టీడీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎంత దారుణంగా పెట్టుబడులు పెట్టి వర్షాలు రాక ఈ సంవత్సరం వర్షం లేక ఒంటి కరువుతో అల్లాడిపోతా ఉన్నాం. ఏమన్నా ప్రభుత్వాలు వచ్చి రైతులను ఆదుకున్న పాపాన ఉందని అడుగుతా ఉన్నాం. రైతులకు నష్టపరిహారం ఇద్దామన్న ఆలోచన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి గ్రామం రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన మండల కన్వీనర్ రామాంజనేయులు గారికి, అలాగే వేదిక పైన ఉన్న
పెద్దలందరికీ, మన సర్పంచ్ పద్మావతమ్మ గారికి, అలాగే మన మాజీ ఎంపీపీ వాకిటి మాధవి గారికి, అలాగే యాగంటయ్య గారికి, సురేష్ గారికి, మన వెంకటప్ప నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే దొడ్డిపాడు గ్రామంలోని నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పక్క వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మనకి త్వరలోనే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మనము జనసేన పార్టీతో కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మన నాయకుడిని ములాఖత్ అయిన వెంటనే ఈ రాక్షస పాలనను అంతమొందించడానికి 2 పార్టీలు కలిసి పనిచేస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా మనం అందరం కూడా జనసేన పార్టీతో కూడా పొత్తుంది. కాబట్టి మనం అందరము భాగస్వామ్యంతో అందరము కలిసిమలిసిగా రేపు రాబోయే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి మన చంద్రన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలా. అలాగే మన పాణ్యం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా సైనికులుగా పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మాజీ ఎంపీపీ వాకిటి మాధవ్ గారికి, గ్రామ సర్పంచ్ పద్మావతి గారికి, మాజీ ఎంపీసీ యాగంటయ్య గారికి, మరి తరుణ్ గారికి, రామకృష్ణ గారికి, వెంకటప్ప గారికి, సురేష్ గారికి, రామకృష్ణ గారికి. దీపావళి పండుగ సందర్భంగా సత్తివేడు సిఐ పరిధిలోని మండలాలలో టపాసుల అమ్మకాల అనుమతులు పొందిన వారి స్టాక్ పాయింట్లను తనిఖీ చేస్తున్నారు సత్తివేడు సిఐ శివకుమార్ రెడ్డి. స్టాక్ పాయింట్లలో భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అందులో భాగంగా ఈరోజు నాగలాపురంలో టపాసుల అమ్మకాలకై పర్మనెంట్ లైసెన్స్ కలిగిన ఓ లైసెన్స్ దారుడి టపాసుల గోడౌన్లో మండల అధికారులతో కలిసి తనిఖీ నిర్వహించారు. అక్కడ వారు తీసుకుంటున్న జాగ్రత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా సత్తివేడు సిఐ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ టపాసుల అమ్మకాల్లో పర్మనెంట్ మరియు టెంపరరీ లైసెన్స్ దారుల స్టాక్ పాయింట్లను పరిశీలిస్తున్నామని, ఎలాంటి భద్రతా చర్యలు వారు చేపడుతున్నారో ఆరా తీస్తున్నామని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడడమే మా పోలీస్ శాఖ బాధ్యత అని, అదేవిధంగా అనుమతి లేనివారు అమ్మకాలు చేపడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యాక్టివ్గా ఉంటాడంటే ఈ వయసులో చిన్న విషయమా? ముఖ్యంగా రాబో దీపావళి పండుగ సందర్భంగా మన నాగలాపురంలో పర్మనెంట్ లైసెన్సీ హోల్డర్ క్రాకర్ స్టాక్ పాయింట్ని ఈ దినము తహసీల్దార్ అదేవిధంగా ఫైర్ ఆఫీసర్తో కలిపి స్టాక్ చెక్ చేయడం, ఇక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ని పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ స్టాక్ పాయింట్లో వారి లెడ్జర్ ప్రకారము కరెక్ట్గా ఉన్నాయి. ముఖ్యంగా అందరికీ తెలియజేయమగా మనము ఇప్పుడు పర్మనెంట్ లైసెన్సీదారు పర్మనెంట్ ప్లేస్లో ఎక్కడైతే గోడౌన్ ఉంటుందో అక్కడే అమ్ముకుంటాడు. అదేవిధంగా టెంపరీ లైసెన్సెస్ని మనం నాగలాపురం మండలంలో కొంతమందికి ఇవ్వడం జరిగింది. అవి పర్మిషను పైనుంచి రెవెన్యూ అథారిటీస్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే వారు స్టాక్ తీసుకుని వచ్చి ఏదైతే నిర్దేశించిన ప్రదేశంలో అది జాయింట్ ఇన్స్పెక్షన్ చేశారు ఎంఆర్ఓ గారు, నేను, ఫైర్ ఆఫీసర్ గారు. అక్కడ మాత్రమే వాళ్ళు అక్కడ పెట్టుకొని అన్ని మెజర్స్ తీసుకొని ఇసుక, వాటర్ అన్నీ ఒక్కొక్క షాపుకు మధ్యలో గ్యాపు ఇవన్నీ తీసుకుంటూ ఒకే వరుసలో ఉండేట్టు షాప్స్ పెట్టుకొని ఏదైతే మనకు నిబంధనలు ఇచ్చారో ఆ నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ అమ్ముకోవాలి. ఇవన్నీ ఎందుకంటే మనం ఎటువంటి ప్రమాద సంఘటనలు జరగకుండా ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా
వారికి అందరికీ సహకరిస్తారని ఆశిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కందుల సంధ్యారాణి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్పొరేషన్ పరిధి 43వ డివిజన్లోని వివిధ కాలనీలలో పాదయాత్రగా తిరుగుతూ పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఆడబిడ్డగా మేము ముందుకు వస్తున్నానని, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఓట్ల కోసం, సీట్ల కోసం వచ్చే రావణాసురులను తరిమి కొట్టాలని ప్రజలను పిలుపునిచ్చారు. రౌడీలకు, గూండాలకు, నయీంలకు ఈ ప్రాంతంలో చోట్లేదన్నారు. తనను గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. కోరుతా ఉన్న భారత్ మా నాయకత్వం నరేంద్ర మోదీ గారి మక్కన్ సింగ్ రౌడీ గుండా అంటాడు. మరి అదే మక్కన్ సింగ్ చేయమంటాడు చందర్ను, ఈయన రాముడు మా పాదం మోపిన గడ్డ ఈ రామగుండం గడ్డ అని మాట్లాడతాం. మరి రాముడు పాదం మోపిన కాడ రావణ సూరులు ఇవాళ ఏలడానికి వస్తా ఉన్నారు. ఆ రావణ సూరులను తరిమి కొట్టాల్సిన రామ మందిరాన్ని నిర్మిస్తా ఉన్నారు మోదీ గారు. అట్లనే అదే స్ఫూర్తితోని రామగుండం నియోజకవర్గాన్ని గెలిపిస్తే 100% ఈ ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందుంచడమే కాకుండా రామగుండం మొన్ననే చెప్పిన నేను ఇవాళ ఇక్కడికి స్మార్ట్ సిటీ తీసుకొస్తా, లేకపోతే ఆరు నెలల్లో ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ఏదైతే నవంబర్ 30వ తేదీన రామగుండం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు పెద్దలు గౌరవనీయులు పెద్దపల్లి రవీందర్ గారి ఆధ్వర్యంలో 43వ డివిజన్లో ఇంటింటా కూడా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి పెద్దలు హనుమంత్ అన్న అలాగే చాలా మంది సీనియర్ నాయకులు అంతా కూడా రామన్న ధర్మన్న అందరూ కూడా మరి పెద్ద ఎత్తున మాతో పాటు కలిసి ఇవాళ ఇంటింటికి కూడా పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బలపరచాలి, మోదీ గారి నాయకత్వాన్ని స్వాగతించాలి, మరి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి ఇవాళ అడుగుతా ఉన్నాము. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ ప్రాంత ఆడబిడ్డగా ఎప్పుడు కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండేటువంటి వ్యక్తిగా నేను ఇవాళ ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను. అక్కడ ఏదైతే అయోధ్యలో రామ మందిరాన్ని గౌరవ మోదీ గారు నిర్మాణం చేస్తా ఉన్నారో అదే స్ఫూర్తితోటి రాముడు పాదం మోపినటువంటి ఈ రామగుండం నియోజకవర్గంలో రావణ సూరులు బయలుదేరిళ్ళు ఓట్ల కోసము. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త, ఆ రావణ సూరులను తరిమి కొట్టండి. ఇక్కడ మరో రామ మందిరంగా రామగుండాన్ని తీర్చిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ పురాతనమైనటువంటి రాముని గుండాలని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రంగాల్లో కూడా ఇవాళ రామగుండం అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు మీద ఓటేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా మరి ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఒకటే ఆలోచన చేయాలి, వచ్చేటువంటి ప్రధాన పార్టీ అభ్యర్థులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా ఓటు అడుగుతా ఉన్నారు ఒకసారి గమనించండి. ఒక నాయకుడేమో ఇంకో నాయకుడిని రౌడీ గుండా అని మాట్లాడతాడు, అదే నాయకుడు మళ్ళీ ఇంకొక నాయకుడిని నయీం అని చెప్పి మాట్లాడతాడు. ఒక్కటి ఛాలెంజ్ చేస్తున్నా, ఇవాళ అభివృద్ధిలో నాతో పోటీ పడగలరా మీరంతా అని చెప్పి ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. కాబట్టి దయచేసి ప్రజలారా ఇవాళ మనం అప్రమత్తంగా లేకపోతే గతంలో ఏదైతే మోసపోయినామో అదే మోసం మళ్ళా చేయడానికి నాయకులు బయలుదేరిండ్రు. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే నవంబర్ 30వ తేదీన కమలం పువ్వు గుర్తు మీద ఓటేయండి. మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీ ఆడబిడ్డని కందుల సంధ్యారాణిని ఆదరించి అవకాశం ఇవ్వాలని మనవి చేస్తూ
మరి మొన్ననే ఏదైతే స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి బాండ్ పేపర్ను కూడా రిలీజ్ చేసిన అంటే కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకురాలుగా నన్ను ఆదరించే అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండంని నెంబర్ 1లో పెట్టడం కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తా అని మళ్ళొక్కసారి తెలియజేస్తూ అందరూ కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనవి చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని షాబాద్ సహకార సంఘం వైస్ చైర్మన్ మద్దూరి మల్లేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ అభ్యర్థి కాళే యాదయ్య, షాబాద్ జడ్పీటీసీ అవినాష్ రెడ్డి హాజరై మల్లేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యూత్ విభాగం అధ్యక్షుడు పీసరి సతీష్ రెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకులు, ఇతర పెద్దలు వేడుకలకు హాజరై మల్లేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. Happy birthday to you. Happy birthday to Mallesh. అంజనేలా పెట్టా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంకల్ప యాత్రకు 6 సంవత్సరాలు పూర్తి, సంబరాలు జరుపుతున్న వైసీపీ నాయకులు. కర్నూలు జిల్లాలో ఘనంగా జరుగుతున్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం. బాబుతోనే అభివృద్ధి అన్న మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి. కళ్యాణదుర్గంలో విషాద సంఘటన, అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య. టపాసుల అమ్మకాల స్టాక్ పాయింట్లను తనిఖీ చేస్తున్న సత్యవేడు సీఐ శివకుమార్ రెడ్డి. సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచనలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.